గాయ్స్ మీరందరూ చూసే ఉండొచ్చు. సచిన్ కేక్ సెలెక్షన్ కోసం మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట. కాకపోతే మార్నింగ్ ఏం చేశానో మీకు కూడా తెలియాలి కదా. ఇంకా ఫస్ట్ టైం బాబాయ్ని అయితే చూపిస్తున్నాము. డాడీ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. ఎలానో బయటికి వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడ షుగర్ కేన్ ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం జ్యూస్. ఇంకా 5 minutes తర్వాత అయితే జ్యూస్ ఇచ్చారు. అందులో ఐస్ వేశారనమాట. మేము వద్దు అని చెప్పిన తర్వాత కూడా వేశారు. ఇంకా మనం ఏం చేయలేం. చిన్నప్పుడు మా డాడీ ఇలాంటి కలర్ ఐస్ క్రీమ్ ఎందుకు వద్దంటుండేనో నాకు ఇప్పుడు లేట్ రియలైజేషన్ అనేది అయింది. మనం ఒకసారి టేస్ట్ చేస్తేనే కదా మనకు కూడా అర్థం అయ్యేది. ఏం తీసుకుందాం? బలం మీద అవుతాను కదా. నేనైతే లాస్ట్ టైం ఆల్రెడీ ట్రై చేశాను, మీ అందరు చూసే ఉండొచ్చు. అలా శ్రావణి బాదం మిల్క్ తీసుకున్న తర్వాత నేనేం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆలోచిస్తున్నాను. నాకు చాలా కన్ఫ్యూజన్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా నాకు స్వీట్ ఎంత ఇష్టమో అని. అలా అని చెప్పేసి ఇక్కడ స్పైసీ ఫుడ్ టైప్ అయితే నేను తినలేను. ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైంలో మా డాడీ వచ్చి సమోసా తింటారనమాట. చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకు కూడా రివ్యూ ఇచ్చారు. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇక్కడ ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయో. అలా అయితేనే కదా నెక్స్ట్ టైం మీరు వచ్చి తింటారు ఇక్కడ. అందుకని చెప్పేసి నేను ఇన్ డీటెయిల్గా క్లియర్గా వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ అయితే ఇప్పుడు రాజ్భోగ్ అనే స్వీట్ ఉంది కదా, అది ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం. శ్రావణికి అయితే రోజ్ మిల్క్ లస్సీ అయితే అస్సలు నచ్చదు. ఇంకా నేను చెప్పానమాట, మొన్న ఆల్రెడీ నేను తాగాను కదా మంచిగా ఉంది బాదం మిల్క్, నువ్వు ట్రై చేయ అంటే కూడా సరే అని చెప్పేసి నేను ఇక్కడి వరకు తీసుకొని వచ్చాను శ్రావణికి. అయితే ఇప్పుడు సేమ్ ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండాలని బాగుంటుంది. కొంచెం తాగమంటే తాగుతాము. రస్మలై కూడా సేమ్ ఇట్లా ఉంటుంది, మిల్క్ ఉంటుంది, సాఫ్ట్ అవుతుంది. పొద్దున్న వీడియో తీయలే కదా, తీద్దామంటే టైం కూడా ఉంటలేదు నాకు. మనం తీసుకున్నామా? మొన్న కూడా అట్లనే మంచిగా ఎంజాయ్ చేస్తాను. నేను ఇట్లా వస్తున్నా చూస్తున్నారు. ఇక్కడ ఇంకా సేమ్ ప్లేస్లో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ శ్రావణి ఏమంటున్నా కూడా తిన్నట్టులేదు అసలు నాకు. ఎందుకంటే అది రాజ్భోగ్ టైప్ తీసుకున్నాం కదా. ఇప్పుడు తినడాక తీసుకోమారు. ఇంకా కొన్ని ఆలు చిప్స్ అయితే తీసుకున్నాం అనమాట. అలా తీసుకొని వెళ్తున్నాం. సెట్ అయితే అవుతున్నాం. తిన్న ఇష్టం కదా అట్లా. అయితే లాస్ట్ టైం ఆల్రెడీ రస్మలై ట్రై చేసిన, బాదాం మిల్క్ ట్రై చేసిన, ఇంకా ఈరోజు రాజ్భోగ్ అని ఒకటి ట్రై చేసిన. సేమ్ అది కూడా సిమిలర్ ఉందన్నమాట. టేస్ట్ అంటున్నా, టేస్ట్ అయితే రస్మలై టైప్ ఉంది, కాకపోతే అందులో మిల్క్ ఉంటుంది, ఇందులో వాటర్ ఉంటుంది అంతే. సేమ్. సో ఇట్లా తినేసి అయితే వెళ్ళిపోతున్నాం. ఎప్పటి నుంచో అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటే ఫైనల్లీ ఈరోజు అయితే వచ్చాము. అలా ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం మాత్రం కంపల్సరీ. ఎందుకంటే టెంపుల్కి వచ్చిన తర్వాత బొట్టు పెట్టుకోకపోతే నాకు ఏదో ఇన్కంప్లీట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా మంచి దర్శనం చేసుకున్న తర్వాత మేము వెళ్తున్నాం. ఇంకా మనకైతే లేస్ కంపల్సరీ, కాకపోతే ఇక్కడ గ్రీన్ లేస్ లేదు. బింగోతో ఈరోజు అడ్జస్ట్ అయిపోదాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్.